ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం తులారాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తులారాశి వారికి ఈ సమయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారికి ఏ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే తులారాశి ఫలితాలు ఈ సమయంలో చూసుకుంటే ఈరోజు మీ జీవితంలో శివుని దయతో కొత్త ఆరంభాలు, ధైర్యం, సంస్కారం, ధన సంబంధాలలో శాంతి కలగబోతోంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే శివార్చన చాలా శుభప్రదం. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆంతరంగిక శాంతి మీకు లభిస్తుంది. దీపారాధన లేదా రుద్రాభిషేకం చేస్తే కుటుంబంలో శాంతి అనేది వస్తుంది. పాప విమోచన కాలం ఈరోజు. పాప పరిహారం సులభంగా జరుగుతుంది. శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. శివభగవానుడు మీ మనసులో ఆందోళనలను తొలగిస్తాడు. భక్తి బలపడుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆధ్యాత్మికంగా పరిష్కారం పొందుతాయి. దానం, అన్నదానం చేయటం ద్వారా ధనయోగం పెరుగుతుంది. నేటి రోజు శివుని ఆలయం దర్శనం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు చల్లని గాలి కూడా మీకు ఆధ్యాత్మిక సంకేతాన్ని మీకు అందిస్తుంది. పాత మనసులోని భారం తగ్గి నూతన శక్తి అనేది మీకు రాబోతోంది. దీపారాధన సమయంలో శివతాండవ స్తోత్రాన్ని మీరు చదవడం మంచిది. శివుని దయతో మీరు మనసు, శరీరం సమతుల్యం అవబోతున్నాయి. శివుని దయతో మీ మనసు, శరీరం సమతుల్యం చెందుతాయి. మీరు సహజంగానే తెలివితేటలు గలవారు, చురుకైన వారు మరియు అద్భుతమైన సంభాషణ చాతుర్యం కలవారు. మీ మాటలతో ఎవరినైనా ఆకట్టుకోగలుగుతారు. మీ తెలివితేటలతో ఎంత సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఇది మీకు మీ దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. రాబోయే రోజుల్లో మీ శక్తి మరింత ప్రబలంగా ఉండబోతోంది. దీనికి తోడు ఇతర శుభగ్రహాలు అనుకూలత కూడా మీకు లభించబోతోంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి, అలాగే మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి ఇంతకంటే మంచి అనువైన సమయం మరొకటి రాదు. గడిచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులు, ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశం వస్తుంది. ఒక స్థిరమైన, భద్రమైన భవిష్యత్తుకు పునాదులు పడతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉన్న శారీరక అలసట తగ్గుతుంది. తలనొప్పి, ఒత్తిడి సమస్యలు సద్దుమణుగుతాయి. క్రమమైన నిద్ర, సాత్విక ఆహారం ముఖ్యమైనవిగా ఉంటాయి. ఎక్కువగా కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. ఉదయం సూర్యోదయం సమయానికి వాకింగ్ చేస్తే మంచిది. వ్యాయామం చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉప్పును పరిమితిలో ఉపయోగించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది. కుటుంబంతో ఆధ్యాత్మిక సమయం గడపటం మనశ్శాంతిని అందిస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృదయానికి సంబంధించిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతిస్తాయి. ధ్యానం ద్వారా రక్తపోటు మీకు సమతుల్యం అవుతుంది. నేడు ఆరోగ్య శక్తి మీకు పాజిటివ్గా ఉంటుంది. గత కొన్ని నెలల నుంచి కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి, కొంచెం మానసికమైన ఒత్తిడితోటి, అనవసరమైన టెన్షన్ తోటి, కొన్ని భయాలతోటి, శారీరకంగా కొన్ని ఒళ్ళు నొప్పులు, కొంచెం చేతులు కాళ్ళు తిమ్మురులుగా అనిపించడం, ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది దొరకబోతోంది. మీకు హెల్త్ పర్ఫెక్ట్ అవ్వబోతోంది. సో మీరు హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఫ్రూట్స్ మీ ఆరోగ్యానికి మంచిది. కాయగూరలు, మంచి జ్యూసులు, మంచిగా ఇంట్లో వండిన ఆహార పదార్థాలు, వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఇటువంటివి తినండి. హ్యాపీగా మీకు సెట్ అవుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక గత వారంలో ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. కర్మదేవత యొక్క సహకారం మీకు ఉంటుంది. పెట్టుబడులు చేసిన వారు లాభాలు చూస్తారు. అప్పులు చెల్లించడానికి అనుకూలమైన సమయం. వ్యాపారంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది.
కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఇంటి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ సజావుగా సాగుతాయి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మీకు వస్తుంది. గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీల సహకారం ద్వారా ఆర్థిక వృద్ధి అనేది మీకు జరుగుతుంది. మిత్రుల సహకారంతో డీల్స్ ఫైనల్ అవుతాయి. సాయంత్రం తర్వాత మీ యొక్క అదృష్టం అనేది బలపడుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పాత తగాదాలు సద్దుమడుగుతాయి. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం అనేది పెరుగుతుంది. పిల్లలతో సంతోషమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమలో ఉన్నవారికి ఇది శుభదినం. భాగస్వామి మద్దతు మీకు దొరుకుతుంది. పాత స్నేహితులతో మీరు మళ్ళీ కలుస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సమేతంగా శివాలయ దర్శనం మంచిది. మానసిక బంధం బలపడుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ మీ మనసును ఆనందింపచేస్తుంది. సంబంధాలలో కొత్త స్థిరత్వం వస్తుంది. మీ మాటల వల్ల ఒకరి మనసు మీరు గెలుస్తారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రేమలో ఒక నూతన దశ మీకు ప్రారంభమవుతుంది. ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే మీరు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. మీ పై అధికారి సంతోషిస్తారు. మీ యొక్క పనితీరుతో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే సహచరులతో మీకు సమయం మెరుగుపడుతుంది. ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో మార్పు సూచిస్తోంది. ఏదైనా మారాలి అనుకునే ఆలోచనకు ఇది సరైన సమయం. ఈ సమయంలో మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చుకోగలుగుతారు. టీం వర్క్లో విజయం సాధిస్తారు. సాయంత్రం సమయానికి మంచి వార్త మీకు అందుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త దారి వెతుకుతారు. పాత ప్లాన్లు ఇప్పుడు మీకు ఫలిస్తాయి. మీ చురుకుదనం మీ బలం అవుతుంది. ఇక విద్యార్థులకు అద్భుత ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చదువుపైన దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ధైర్యం పెరుగుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే తపన పెరుగుతుంది. ఆన్లైన్లో కోర్సులు మొదలు పెట్టండి. సబ్జెక్టు పైన స్పష్టత వస్తుంది. ధ్యానం కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. విద్యాదానం శుభప్రదమని చెప్పుకోవచ్చు. మీకు తెలిసిన విద్య ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నించండి. స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది. చదువుపైన విశ్వాసం పెరుగుతుంది. తప్పులు సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధగా చదివితే ఫలితాలు మంచిగా వస్తాయి. మీరు ఈరోజు స్టడీ ప్లాన్ని రూపొందించుకోండి. గురువులను గౌరవించడం ద్వారా మీకు విజయ యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఈ సమయంలో ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. అలాగే మీ దగ్గర లేని వ్యక్తి గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే మీరు నమ్మి ఎవరికైతే మీరు సీక్రెట్ అని చెప్తారో వాళ్ళు తీసుకువెళ్ళి ఈ విషయాన్ని ఎదుటివారికి చెప్పి మిమ్మల్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. ఎవరు మనవారు, ఎవరు చెడు కోరుతున్నారు, ఎవరు మన శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించుకుంటూ ఉండాలి. అలాగే మీరు చేసుకోవలసిన పరిహారాలు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు నైవేద్యం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చంద్రుని యొక్క దర్శనం రాత్రిపూట చేసుకోండి. ఒక గ్లాసు పాలు ఎవరికైనా దానం చేయండి. ఇవి తులారాశి వారికి పరిహారాలు. అయితే ఈరోజు అత్యంత పవిత్రమైన దినంగా చెప్పుకోవచ్చు. శివుని ఆశీర్వాదం, ధైర్యం ఇవన్నీ మీ జీవితానికి ఒక మంచి వెలుగును తెస్తాయి. మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. శివనామ స్మరణతో మీ రోజును మొదలు పెట్టండి. భక్తి, శాంతి, ధనవృద్ధి అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ వైపు అంతా కూడా అదృష్టం ఉంటుంది. జగన్నాథుడు పరమశివుడు మీ జీవితాన్ని కాంతిమయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.